హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వీడియో ఇవ్వడం అనుకుంటున్నారా? నా పేరు వినోద్ అండి. ఇది నా మొదటి వ్లాగు. ఈ మొదటి వ్లాగ్లో మన వాళ్ళందరికీ ఏం చూపిద్దాం అంటే నాకు ఇష్టమైన దేవుడితో మొదలు పెడదాం అనుకుని ఈరోజు బయలుదేరాను. నాకు ఇష్టమైన దేవుడి దగ్గరికి వెళ్దాం. ఈరోజు ఈ వ్లాగు ఇలా స్టార్ట్ చేద్దామని అనుకున్నాను. మీరు కూడా నాకు సపోర్ట్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. మరి ఈ దేవుడు ఎక్కడ ఉన్నాడు, ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేది మొత్తం ఈ వీడియోలో మనం చూద్దాం. పూర్తిగా వీడియో చూడండి, నచ్చితే లైక్ చేయండి. దారిలో ఎక్కడ చూసినా ధాన్యం, ఇది కోతల టైం కాబట్టి మనకి ఎక్కడ చూసినా ధాన్యం కనపడుతుంది. చూడండి, ఇక్కడ రెడీ అయిన ధాన్యం మొత్తం లోడ్ అయిపోయి రైస్ మిల్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ రైతులు ఎంతో కష్టపడి లోడ్ చేస్తున్నారు. చూడండి, ట్రాక్టర్కి దారంతా ధాన్యమే. దారంతా ధాన్యం ఎండబెట్టారనమాట. ఈ రోడ్ వచ్చేసి రామచంద్రపురం మామిడాడ రోడ్ అనమాట. ఇట్లా రైట్కి వెళ్ళిపోతే రామచంద్రపురం, మనం లెఫ్ట్కి తిరిగి మామిడాడ వైపు వెళ్తున్నాం. డైరెక్ట్గా ఇది మనకి బిక్కవోలు కూడా వెళ్ళిపోతుంది అనమాట. ఈ షార్ట్ కట్ కాబట్టి మనం ఇలా వస్తున్నాం, లేకపోతే మనం అలా తిరిగి మామిడాడ నుంచి రావాల్సి ఉంటుంది. బైక్ కాబట్టి మనం ఇలాగా షార్ట్ కట్ ఇటువైపు నుంచి తీసుకొచ్చాము. చూడండి, బ్రిడ్జ్ వస్తుంది కదా, ఈ బ్రిడ్జ్ దగ్గర నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే మామిడాడ వెళ్ళిపోతుంది. బిక్కవోలు మామిడాడ రోడ్ ఇది. మనం స్ట్రైట్గా వెళ్ళిపోవాలన్నమాట. కరప కాకినాడ రోడ్డు పుట్టకొండ మధ్యలో ఉంటుంది మనకి, కరపకి ముందు. ఇది వచ్చేసి కాకినాడ వెళ్ళిపోతుంది షార్ట్ కట్. బైక్ మీద వెళ్ళాల్సిన వాళ్ళు ఇలా వెళ్ళిపోవచ్చు. చాలా దగ్గరగా ఉంటుంది కాకినాడ ఇటువైపు నుంచి మనకి. ఇదిగోండి, వచ్చేసాం మనం. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి. స్ట్రైట్గా వెళ్తే కాకినాడ, మనమేమో ఇక్కడ పుట్టకొండ ఊర్లోకి లెఫ్ట్కి తిరగాలి బ్రిడ్జ్ మీద నుంచి.
ఇక్కడ కనపడుతుంది కదా, ఈ రోడ్ వచ్చేసి మామిడాడ నుంచి వస్తుంది. మనం ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలన్నమాట. ఈ రైట్ తీసుకుంటే మనం డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఆ ముందుకు వెళ్ళి కొంచెం లెఫ్ట్ తీసుకోగానే మనకు అక్కడ టెంపుల్ కనపడుతుంది. ఇదిగోండి వచ్చేసింది టెంపుల్. పుట్టకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానము. ఇదిగోండి వచ్చేసాం టెంపుల్ దగ్గరికి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం పుట్టకొండ. లోపలికి వెళ్ళి మనం మొత్తం టెంపుల్ అంతా తిరిగి చూద్దాం ఎలా ఉంది అనేది. ఇక్కడ స్వామివారి అన్ని అవతారాలు ఇక్కడ కనబడతాయి మనకి. బయట శ్రీ మహావిష్ణువుని అవతారాలన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. అందులో ఒక అవతారమే మనకి లక్ష్మీ నరసింహస్వామి వారి అవతారం. బయట మనం అన్నీ ఇక్కడ చూడొచ్చు. ఈ ఆలయం ఎంతో చరిత్ర కలిగినటువంటి ఆలయం అన్నమాట. ఎంతో పురాతనమైనది, రాజుల కాలం నాటి ఆలయం ఇది. స్వామివారు ఇక్కడ స్వయంభూడిగా వెలిసారనమాట పుట్టలో. ఇప్పటికీ స్వామివారి కాళ్ళు పుట్టలోనే ఉండిపోయాయి, బయటికి కనపడవు. మూల విరాట్ ఒక్కటే కనపడుతుంది బయటికి. ఈ ఆలయానికి వాల్మీకాద్రి అని మరో పేరు కూడా ఉందన్నమాట. దీనికి వాల్మీకాద్రి అని కూడా పిలుస్తారు. మనకి వెంకటాద్రి, యాదాద్రి, ఇలాగా వేదాద్రి, అలాగా దీనికి వాల్మీకాద్రి అని పేరు కూడా ఉంది ఈ ఆలయానికి. పురాతనమైనది కాబట్టి ఇంకా చూడండి, రాయితో కట్టారనమాట. మొత్తం ఇదంతా రాయే. ఈ మొత్తం స్తంభాలన్నీ రాయితో ఉంటాయి. చాలా బాగుంటుంది. స్వామివారికి ప్రత్యేకమైన బావి ఒకటి ఉంటుంది ఇక్కడ. స్వామివారికి అవసరమయ్యే అభిషేకానికి కానీ, ప్రసాదానికి, స్వామివారికి అవసరమయ్యే ప్రతి దానికి కూడా వాటర్ ఇక్కడ నుంచే తీసుకెళ్తారు. ఇక తులసివనం చూసారా ఎంత బాగుందో. స్వామివారికి తులసి ఇష్టం కాబట్టి తులసి మొత్తం ఇక్కడి నుంచే కోస్తారు. ఇంకా లోపల వెనక భాగంలో కూడా తులసి పెద్ద తోట ఉంటుంది. అందులోకి వెళ్ళనివ్వరు అందరినీ, పూజారులు మాత్రమే వెళ్తారు. ఇక్కడ చూడండి ఉసిరి చెట్టు, కాయలు నిండుగా ఉన్నాయి ఉసిరి చెట్టుకి. ఇక్కడ మనకి రామానుజాచార్యుల వారి విగ్రహం కూడా కనపడుతుంది బయట. శ్రీ రామానుజాచార్యులు. బయట కూడా ఎంతో జమ్మి చెట్టు కింద తులసి వనం. స్వామివారికి అవసరమయ్యే తులసి మొత్తం ఇక్కడి నుంచే లోపలికి తీసుకెళ్తారు. అదంతా మళ్ళీ ప్రసాదంగా భక్తులకు ఇస్తారనమాట. స్వామివారి గుడి ఎదురుగా ఒక చెరువు ఉంటుంది. అందమైన చెరువు ఒకటి పెద్దది. బయట నుంచి చూస్తే గుడి మనకి ఇలా కనపడుతుంది స్వామివారిది. ధాన్యం ఎక్కడ చూసినా ఇప్పుడు ధాన్యం ఎండపోసారన్నమాట. పక్క నుంచి ఒక నది వెళ్తుంది, చిన్న నది. భక్తులందరూ అక్కడ కాళ్ళు అన్నీ కడుక్కుంటూ ఉంటారు. అక్కడ పక్కనే ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. స్వామివారు ఎక్కడ ఉంటే అక్కడ ఆంజనేయ స్వామి ఖచ్చితంగా ఉంటాడు. చూడండి, ఇక్కడేమో వేప చెట్టు, రావి చెట్టు రెండు కలిసి ఉన్నాయి. చాలా పవిత్రమైనవి కదా మనకి.
ఎంతో ఆరోగ్యమైనవి కూడా. ఈ గాలి పీలిస్తే మనకు ఎంతో ఆరోగ్యం కూడా వస్తుంది. రెండు కలిసి ఉన్న గాలి పీలిస్తే. ఆ చెట్టు కింద అందమైన కృష్ణుడి విగ్రహం. ఇక్కడ స్వామివారి స్థల పురాణం మొత్తం ఇక్కడ రాసి ఉంటుంది లోపల గోడ మీద. మీరు వెళ్ళినప్పుడు అక్కడ మొత్తం చదువుకోవచ్చు. చూడండి, తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం పుట్టకొండ వాల్మీకాద్రి. ఒకప్పుడు వాల్మీకాద్రి అను ఈ దివ్యక్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి స్వయంభుగా వెలిసిన ప్రసిద్ధిగాంచినది క్షేత్రం ఇది. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు డీటెయిల్గా చదువుకోవచ్చు ఈ ఆలయం యొక్క చరిత్ర. స్వామివారి దర్శనం అయితే బాగా జరిగింది. ఎందుకంటే ఈరోజు సోమవారం కాబట్టి అంత ఎవరు లేరు లోపల. మనకి శనివారం లక్ష్మీవారం అయితే బాగా జనాలు ఉంటారు. దర్శనం లోపల ఖాళీగా ఉంది. చక్కగా దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాను అన్నమాట. స్వామివారి బొట్టు చాలా మంచిది, పవర్ఫుల్. స్వామివారికి పెట్టిన తులసి దళం అన్నమాట ఇది. మనం తింటే చాలా సకల రోగాలు నివారణ జరుగుతాయి. తులసమ్మ చాలా మంచిదైన స్వామివారికి ఇష్టమైంది తులసి. మనకి ఇక్కడ తులసి వనం చాలా పెద్దగా ఉంటుంది. వెనకాల లోపలికి వెళ్ళనివ్వరు. స్వామివారిది ఒక శక్తివంతమైన మంత్రం ఒకటి ఉంది. అది రోజు జపిస్తే మన దగ్గరికి ఎటువంటి చెడు అంటే నెగిటివ్ ఎటువంటి రోగాలు బాధలు కానీ, చిన్న చిన్న యాక్సిడెంట్లు జరుగుతుంటాయి, దెబ్బలు తగులుతుంటాయి, ఇలాంటివి కానీ, శత్రు పీడలు కానీ ఎలాంటివి కూడా మన దాకా రావు. రోజుకొక్కసారైనా పొద్దున్నే స్నానం చేసిన తర్వాత బయటికి వెళ్ళే ముందు ఒక్కసారి ఆ మంత్రం మనం జపిస్తే చాలా బాగుంటుంది ఆ రోజంతా. ఆ మంత్రం ఏంటనేది ఇప్పుడు నేను చెప్తాను, వినండి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. మళ్ళీ ఇంకొకసారి చదువుతాను, వినండి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. రోజుకొక్కసారి ఈ మంత్రం జపించండి. ఎటువంటి బాధలు, శత్రుపీడలు, యాక్సిడెంట్లు ఇలాంటివి ఏవి మన దాకా రావు. ఓకేనా? మరి ఈ వీడియో ఇంతతో ముగుస్తుంది. వీడియో ఎలా ఉందో చెప్పాలి మరి. మీరు చిన్న లైక్ చేయండి, నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో వీడియోలు, ఎన్నెన్నో విశేషాలు, మంచి మాటలు, మన జీవితంలో జరిగేవన్నీ మనం మాట్లాడుకుందాం రేపు నుంచి. ఇది మొదటి వ్లాగ్ కాబట్టి దేవుడి దర్శనం చేసుకోవాలని చెప్పేసి నాకు ఇష్టమైన దేవుడి దగ్గరికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు, మా ఇలా వేల్పు, మా ఇంటి దేవుడు, నాకు ఇష్టమైన దేవుడు, ఎంతో శక్తివంతమైన దేవుడు అనమాట. ఓకేనా? అందుకని ఈ వీడియో ఇక్కడితో స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ వ్లాగు. వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పులు ఉంటే క్షమించండి. మరి ఈ వీడియో, ఈ గుడి ఎంతమంది చూసారో కామెంట్ చేయండి. పుట్టకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం. మీరు రావాలనుకుంటే ఇది మనకి ఇటు మామిడాడ దగ్గర నుంచి ఒక 10 కిలోమీటర్లు వస్తుంది. ఇటు రామచంద్రపురం నుంచి ఒక 15 కిలోమీటర్లు వస్తుంది, కాకినాడ జిల్లా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు మంచి వీడియోని తీసుకొస్తాను. ఓకేనా? సరే, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎన్నో విశేషాలు ముందు మాట్లాడుకుందాం. ఓకేనా? బాయ్.